అందరికీ శుభోదయం. మొదటగా ఈ ఒక వడ్ల కొనుగోలు గురించి ఆనాడు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలను ఒక్కసారి ఈ వీడియో చూద్దాం. 15 రోజుల క్రితం మేము వరి ధాన్యాన్ని సేకరించాం, మీరు జాగ్రత్త పడండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తాకీదు ఇచ్చిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనాల్సింది నువ్వు. ఇక్కడున్న పేదలు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న యువకులు, ఇక్కడున్న మహిళలు, ఇక్కడున్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల బిడ్డలు నీకు ఓటేసి నిన్ను వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం నుండి వచ్చిన హెచ్చరిక మేరకు వడ్లు మేము కొనుగోలు చేయము అని కేంద్రం నుంచి వచ్చినటువంటి హెచ్చరిక మేరకు కేసీఆర్ గారు ఆనాడు వరి అంటే ఫ్రీ అని ఇంకాస్గా చెప్పేశారు. అంటే తెలంగాణ రైతులకు ఊరి లాంటిదే. ఈరోజు మీరు వరి వేస్తారు, చెప్పినా కానీ కనుక వరి వేస్తే పెట్టుబడి పెట్టి టయానికి రాష్ట్రం కొనుగోలు చేయట్లేదని చెప్పి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావద్దు అని ఓపెన్గా మాట్లాడాడు కేసీఆర్. అది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సన్నాసులు మోడీ ఎందుకు కొనడు, బ్రోకరా, ఇది అది అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఇలా నీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ వ్యవసాయ శాఖ మంత్రి ఏం మాట్లాడుతున్నారు? తుమ్మల వరి వెయ్యొద్దట. అరే ఆనాడేటు ఎర్రా మీరు మొగోళ్ళు, ఆనాడు కేసీఆర్ గారి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు కదా. ఈరోజు అధికారంలో ఉండే వరకు చట్టాలు గుర్తుకొచ్చినాయా? సిగ్గు లేని సన్నాసులు ప్రజలు గమనిస్తున్నారు. మీరు రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి మీరు ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. కేసీఆర్ గారి ఒక ముందు చూపు, కేసీఆర్ గారి ఒక పాలన ప్రజలకు శ్రేష్టం. జై తెలంగాణ, జై హో బాపు కేసీఆర్.